జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వైఎస్ఆర్ గారి కుటుంబానికి కంచుకోట పులివెందులు అనేది ఈ రాష్ట్రం కాదు ఈ దేశంలో ఆ కుటుంబం గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇది ఫ్యాక్ట్. 1978 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ నియోజకవర్గం రాజకీయం మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. అయితే ఇప్పుడు ఆ కంచుకోట బద్దలవబోతుంది, రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఆ కంచుకోట బద్దలవుతుందని చెప్పేసి టీడీపీ నేతలు బలంగా విశ్వసిస్తూ ఉన్నారు. సో ఏమంటారు మీరు జూపుడి గారు? మామూలుగా ఎలిమెంటరీ స్కూల్లో మేము పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి మాకు 2వ ఎక్కం 3వ ఎక్కం అని చెప్పమనేవాళ్ళు. ఓకే. దాన్ని ఒప్పచెప్తా ఉంటే టీచర్ ఆనందపడేవాడు, ఇంటికి పోయిన తర్వాత పేరెంట్స్ కూడా ఆనందపడేవాళ్ళు. దీపక్ రెడ్డి గారు ఆ ఎక్కం ఒప్పచెప్తా ఉంటే మీరు ఆ విధంగా ఆనందపడి పోలీసులు నిజంగానే అంటున్నారు సార్ ఇంటున్నారు సార్ మీరు అడుగుతూ ఉన్నారు. ఏం సార్ అక్కడ జరుగుతున్న అంశం ఏంటి? మీరు అమాయకంగా అడగటం ఏంటి? దీపక్ రెడ్డి గారు విజయవాడ నుంచి హుట్టిన బయలుదేరి అక్కడికి పోయి ఎన్నికలు చేయటం ఏంటి? ఏం పని అక్కడ వీళ్ళందరికీ? అంటే ఇది ప్రజాస్వామ్యంలో దీపక్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీ తరపు నుంచి ప్రచారం చేసుకునే హక్కు లేదంటారా జూపుడు గారు? ఆగండి సార్, నాకు తెలుసులే ఇవన్నీ జరిగాయి కదా. మామూలుగా అందరూ పోయి చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఫ్టర్ ఆల్ ఒకటేమో 1 year దానికోసం, ఇంకోటేమో ఎంతకాలం ఉందో దీపక్ రెడ్డి గారే చెప్పాలి. అది ఒక జడ్పీటీసీ జరుగుతున్నటువంటి అంశం ఎలక్షన్స్. దాని మీద దాడులు ఎందుకు ప్రస్తావించలేదు దీపక్ రెడ్డి గారు? నిన్న మొన్న జరిగినటువంటి దాడులు, ఈ వారం క్రితం జరుగుతున్నటువంటి దాడులు భయభ్రాంతులు చేసి పోలింగ్ బూత్స్ ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామంలోకి మార్చేసి అసలు ప్రజలు అనేవాళ్ళని, ఓటర్స్ అనేవాళ్ళని ఎక్కడ లేకుండా కింద మీ దగ్గర నుంచి స్క్రోలింగ్ వస్తా ఉంది. ఇది నాకు తెలిసి సాక్షి ఛానల్ కాదు, 99 ఛానల్ కదా ఇది మీరు మాట్లాడేది. అవును, కింద స్క్రోలింగ్ వస్తా ఉంది. స్లిప్పులు తీసుకొని 10,000 రూపాయలు ఇస్తున్నారండి, మీ దగ్గర ఇస్తున్నారు. కాదు వాళ్ళు 5,000 ఇస్తున్నారు, మేము 10,000 అనే చెప్పి ఈ ఎంత వైఖరి ఎంత అసహ్యంగా లేదు? సరే, రాజశేఖర రెడ్డి గారి గడ్డ, లేకపోతే వాళ్ళ పాకెట్టు, లేకపోతే వాళ్ళ అడ్డా, దాన్ని ఎవరు రేపు భద్ర కొడతారో లేదో అని పక్కన పెడదాం సార్. ఎలక్షన్స్ కదా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రెడిక్ట్ ఏం జరుగుతుందో రేపు అనేది, రేపే చూద్దాం. బట్ ది ప్రాసెస్ ఇన్ విచ్ మీరు ఎలక్షన్స్ లో అధికారంలో ఒక రాజకీయ పార్టీ ఎలా చేయాలి? అసలు మీకు అంత నమ్మకం ఉంటే, పులివెందుల్ని మొత్తం బద్దలు కొట్టిన నమ్మకం ఉంటే ఎందుకు ముఖ్యమంత్రి గారితో సహా, లేకపోతే మంత్రివర్గంతో సహా, చైర్మన్లతో సహా మొత్తం అక్కడ కేంద్రీకరించారు? చెప్పండి నాకు. ముఖ్యమంత్రి గారు వచ్చారు అక్కడికి? ఉన్నారు కదా ఇప్పుడు. ముఖ్యమంత్రి గారు వచ్చారా? 4 ప్రభుత్వం మీదే వెళ్తా ఉన్నారు. చూసుకోండి అదంతా కూడా. ఆఫ్టర్ ఆల్ ఒక జడ్పీటీసీ 1 year ఉన్న దానికి ప్రభుత్వం మొత్తం కాన్సన్ట్రేట్ చేస్తుందంటే అది బదులు కొట్టే క్రమంలో మీరు అందరూ పోయి బదులు కొడుతున్నారా, లోపల బదులు కొడుతున్నారా? అంటే ఇప్పుడు మీరు ఆ మాట అంటే వాళ్ళు ఏమంటారంటే, ఆ రోజు కుప్పం మున్సిపాలిటీ మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కాన్సన్ట్రేషన్ చేశారు కదా అని వారు అంటారేమో. లేదండి, ఒక మాట. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రాలేదు, లోకేష్ గారు ఇక్కడికి రాలేదు, ఒక్క సెకండ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత 2 రోజుల నుంచి అనేక సమాచారం మాకు వచ్చింది. గ్రామ స్థాయి నాయకులకి పర్సనల్ గా ఫోన్లు చేసి, అన్నా మా పొరుగుకు సంబంధించింది, దయచేసి మనం చూడండి, మాకు సాయం చేయండి, ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఆ సతీష్ రెడ్డి, పులివెందుల సతీష్ రెడ్డి అయితే ఏ విధంగా బతులాడుకుంటున్నాడో ఫోన్ పైనే మనకు కనపడింది. వాళ్ళు చావు బతుకులలో ఉండి వాళ్ళు బతులాడుకుంటున్నారు, కానీ మేము కంఫర్టబుల్ పొజిషన్ లో రైట్ ఎలక్షన్ చేస్తాం. ఓకే, దీపక్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడుతారు. జూపుడి గారు, ఏంటి జగన్ గారు గ్రామస్థాయి నాయకులు ఫోన్ చేసి అన్న కొంచెం చూడండి, హెల్ప్ చేయండి అని అడుగుతున్నారా? దీపక్ రెడ్డి గారు అంటున్నారుగా. అంటే అది దీపక్ రెడ్డి గారు చెప్తున్నారు కాబట్టి మనం ఇప్పుడు వరకు విన్నాం. ఓకే, అడిగినా ఏముంది, తప్పేముంటుంది అసలు? అవునులే, తప్పేముంది కదా, నాయకులతో మాట్లాడుకోవచ్చు. మేమైతే మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి, కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరితో మాట్లాడేది నేను చెప్పట్లా. మాట్లాడకూడదని కూడా ఏం లేదు. దాన్ని మనం తప్పుగా ఎందుకు తీసుకోవాలి? కాబట్టి ఇక్కడ జరుగుతున్న అంశాన్ని బ్రహ్మనాయుడు గారు, నేను ప్రజాస్వామ్యబద్ధంగా క్వశ్చన్ మీకు అంటే దీపక్ రెడ్డి గారికి కూడా, ఎందుకంటే ఆయన కూడా చాలా అంశాల్లో చాలా నేర్పరిగానే ఉంటాడు, చాలా ప్రజాస్వామ్యబద్ధంగానే కనబడతారు. ఇక్కడ అసలు మీరు చాలా సింపుల్ గా తీసుకున్న ఎన్నికలైతే ఎందుకు మీరు ఇంత గందరగోళంగా, రాష్ట్రం దృష్టి అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కి ప్రతిరోజు మేము వెళ్లాల్సిన పరిస్థితిని మీరు ఎందుకు సృష్టిస్తా ఉన్నారు? అక్కడ కలెక్టర్ మీద, ఎస్పీ మీద, ఎస్పీ ఏం మాట్లాడుతున్నారో తెలుసు అక్కడ.
చాలా వల్గర్ లాంగ్వేజ్ తోటి ఎస్పీ మాట్లాడుతూ ఉన్నాడు. వైసీపీ కార్యకర్తలు వెళ్ళినా, నాయకులు వెళ్ళినా, లేకపోతే ఓటర్స్ వెళ్ళినా మాకు అంటే ఇది నేను ఆ భాష ఆల్రెడీ పత్రికలు వచ్చి టీవీలో వస్తూ ఉన్నాయి, కంప్లైంట్ చేశారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అసలు ఏమీ లేదనుకునే చోట మీరు ఇంత తాపత్రయపడి ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నా, మీరు ప్రజాస్వామ్యాన్ని పుని చేస్తున్నారా, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని ఏమైనా బ్రతికించడం కోసం, లేకపోతే ప్రజాస్వామ్య బద్ధంగా మేము అధికారంలో ఉన్నాం, ఎస్ ఒక జడ్పీటీసీ ఉంటే ఎంత పోతే ఎంత, మీరు కడప మీద ఎంత పట్టుదలతో ఉన్నారో మీ మహానాడు చూస్తేనే అర్థమైంది కదా. మహానాడు చూస్తేనే అర్థమైంది కడపని మీరు ఏం చేయదలుచుకున్నారు అనేది కనబడతా ఉంది. అంటే పట్టు సాధించాలి అని అనుకోవడం తప్పు కాదు కదా సార్. రాజకీయంగా ప్రతి ప్రాంతంలో పట్టు సాధించాలి అనుకోవడం తప్పు ఎలా అవుతుంది? అవునవును. అంటే తెలుగుదేశం పార్టీ దాదాపు 43 సంవత్సరాల్లో ఎంతో 35 సంవత్సరాల చరిత్ర ఉన్నా ఫస్ట్ టైం కదా కడపలో ఒక మహానాడు జరుపుకోవటం. ఎప్పుడు ఈ 3 దశాబ్దాలు ఎప్పుడు జరపలేదుగా. అంటే జరపనీయలేదా? అక్కడ అడ్డుపడ్డారా ఎవరన్నా? అక్కడ అడ్డుపడ్డారా ఎవరన్నా? లేదు, ఎందుకు పడతారు? అంతకుముందు జరుపుకోవడానికి ఎందుకు జరుపుకోలేదు వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే అన్ని చోట్ల జరుపుతున్నారు, కడపలు ఎందుకు జరపలేకపోయారు. ఇప్పుడు జరుపుకున్నందుకు మాకే అబ్జెక్షన్ లేదు. అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా వాళ్ళు కడపని తీసుకున్నారనే దాని మీద పులివెందులలో జరుగుతున్నటువంటి ఎన్నికకి ఇప్పుడు ప్రభుత్వం ఎంత కేంద్రీకరించింది అనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతూ ఉందండి. దీనిలో ఏమైనా జరగచ్చు. దాడులు జరిగాయి, తర్వాత పోలీస్ స్టేషన్ లో ఈ దాటిపోవద్దని బైండ్ ఓవర్ చేశారు. తర్వాత నిన్న ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ర్యాలీ చేయాల్సిన పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేసుకుంది అని మీరు అంటున్నారు. ర్యాలీ చేసే పరిస్థితిని మీరు కల్పించారు నేను అంటున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, కార్యకర్తలకి, ఓటర్స్ కి ఒక ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మా పార్టీగా మాకు ఉంటుంది. ఎస్, వీఆర్ ఆల్ విత్ యూ. రేపు ఎలక్షన్ లో మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. లేకపోతే మీరు ఎవరన్నా కొనటానికి వస్తే గ్రామాలుగా కొనేస్తున్నారు. అక్కడ నేను ఇంకా 10,000 రూపాయలు ఓటుకని చెప్పట్ల, గ్రామాలనే వేలంపాట ద్వారా కొంటున్నారు. కొనుక్కోండి, మీకు అలవాటైన. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక అంశాన్ని తీసుకొచ్చి చెప్పాడు కదా, మీరు ఎలా గెలిచారు, ఇవన్నీ బయటకు వస్తా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ రోజు అట్టుడిగిపోతున్నటువంటి నేపథ్యం. సరే, అవి ఆ అంశం మళ్ళీ మాట్లాడదామండి. ఓన్లీ మనం ఇప్పుడు ఈ పులివెందుల, ఈ ఒంటిమిట్ట, ఇవే మాట్లాడదాం. మళ్ళీ ఈవీఎంలోకి అంటే జరుగుతున్న అంశాలని మీరు భయభ్రాంతులు చేసే విధానం ఏదైతే ఉందో, ఒక చిన్న ఎన్నికని మీరే అనుకుని ఆఫ్టర్ మీరే చెప్పి పులివెందులను చూస్తే అంత ఎందుకు వణికిపోతున్నారు మీరే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా రేపు అక్కడ ఎన్నికలు జరగట్లేదు. కోర్టులో కూడా ఇందాక ఒక లంచ్ మోషన్ కూడా చేశారు. అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా పెట్టమని మార్చినటువంటి ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రభుత్వం అసలు ఏమి చేయట్లేదు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయభ్రాంతులు చూస్తుంది అని చెప్పే విధానం అది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేపు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు అనేది రేపు డిసైడ్ చేస్తారు.